మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమాశంకర దేవతాభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఇటువంటి గర్వోన్మత్తునికి బుద్ధి చెప్పవలసిన వాడెవరు? భగవానుడే. భగవానుడు శత్రురాజుల రూపంలో దొందుకొని వాణ్ణి పరాజితుణ్ణి చేసి తరిమి కొడితే కానీ వాని జ్ఞానోదయం కలగదు. పురంజయ అంటే త్రిపురాసులను సంహరించి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క శబ్దం అది. మరి వీడిట్లా తయారైనాడు. క్రొబ్బి పురంజయుండు కడు క్రూరతరేచి ప్రజాపకారి అయి నిబ్బటిలంగా భూపతులు నిగ్రహ భావము వీడి ఏకమై చివ్వకు సిద్ధమవుచు మద సింధు విదార మృగేంద్ర గర్జనల్ కవ్వడి గాండిబధ్వనిని కల్పన చేయ అయోధ్య చేరుచున్. వీడు కొవ్వెక్కి మదోన్మత్తుడై క్రౌర్యంతో ప్రజలను పీడిస్తున్న వార్తలు చుట్టూ ఉన్న రాజులకు తెలిసింది. వీడు చక్రవర్తి నిజంగా ప్రజాపకారి అయి వీడు వ్యవహరిస్తుందంత. భూపతులు ఇంకా వీడు చక్రవర్తిగా వీని సార్వభౌమత్వం అంగీకరించకూడదు, వీనికి బుద్ధి చెప్పవాలని అందరూ సామంతులు ఏకమయ్యారు. చివ్వకు సిద్ధమవుచు యుద్ధానికి సిద్ధపడి మదగజము మీద దాడి చేసే సింహములాగా గర్జిస్తూ అర్జును యొక్క గాండివ ధ్వని ఎలా ఉంటుందో అలా ధ్వనులు చేసుకుంటూ గర్జిస్తూ అందరూ ఒక్కసారిగా అయోధ్య చేరినారు. కొంకణ కళింగ కాంభోజ టెంకణాది సకల రాజన్యకోటి సంభ్రమమున చణత శంకర వ్యూహము సంతరించి ముంచనెంచి అయోధ్యను ముట్టడింప. కొంకణ దేశం, ఈ దక్షిణాది దేశాలు, కళింగ ఒరిస్సా, కాంబోజ ఇప్పటి కాంబోడియా, టెంకణం, మరి ఇది ఎక్కడ ఉన్నిందో. ఈ చుట్టుపక్కల రాజులల్లా అయోధ్యకు చుట్టూ ఉన్నటువంటి రాజులు అందరూ ఒక్కసారి ఆశ్చర్యపడేట్టుగా యుద్ధ వ్యూహము రచించి ఒక్కొక్కరు ఏ ద్వారం పక్క దాడి చేయాలి, ఎలా ముట్టడించాలి, అయోధ్యను ఆక్రమించాలి అని ఒక వ్యూహం పన్ని అందరూ ఒక్కసారి దాడి చేశారు అయోధ్య పైన. రేగిన నాగ సర్పమటు రేచి పురంజయుడు ఉగ్రరూపుడై దెబ్బతినిన నాగుపాము వలె అదిలించి బెదిరించగా రేచినటువంటి నాగంలాగా రేచి పురంజయుడు ఉగ్రంగా క్రాగు మనోదవానద శిఖాగ్రహ నిగ్రహ సాగ్రహంబునన్. మరి తనలో రేగుతున్నటువంటి మనస్సులో రేగుతున్నటువంటి దావానలమా అన్నట్టు అప్పుడు కాదు ఇప్పుడు శత్రువులు నల్ల దునుమాడవలేనే ఆగ్రహంతో వాళ్ళనల్లా నిగ్రహించాలి, సంహరించాలి అనే కోపంతో మూగిన శత్రు సైన్యమును ముందుకు సాగగనీక నెట్టుతుని వాయిళ్ళు తెరిపించాడు. వాళ్ళు ముందు రాకుండా, శత్రు సైన్యం ముందుకు రాకుండా వెనక్కే నెట్టుతూ
ప్రేగుల దెంచి పొట్టలను వీల్చుతూ ఫైర విహార నీలతో కనపడిన వాడినల్లా కూడా శూలంతోనూ ఆయుధంతో పొట్టలు చీల్చి పేగులు తెంచి స్వేచ్ఛగా రణము సాగింప శాస్త్రవగణములెల్లా యుద్ధం చేస్తుంటే శత్రువులల్లా రణములందున శోణము బణమునగుతూ గాయాలు ఏర్పడ్డాయి శత్రు సైన్యానికి. రక్తం గారుతూ ఉంది. పారి ప్రవహించి పరబళ్ళు ద్రొక్క రక్తం పారి ప్రవహిస్తూ మళ్ళీ కాలువలై పరబళ్ళు తొక్కుకుంటూ రక్తవాహిని వేలి రశక్తులగుతూ బలహీనులల్లా చచ్చి ఆ రక్త ప్రవాహంలో పీనుగలై తేలియాడుతున్నారట. అరదములు ఎన్నియో విరిగే. దండిగా మంది 5-6 మంది శత్రురాజులు వచ్చారు యుద్ధంలో. రథాలు ఎన్ని విరిగిపోయాయో. అశ్వగజాదులు నేలగూలే. మరి ఎన్నో గుర్రాలు, ఎన్నో ఏనుగలు నేలరాలి. దుర్భరమగు వేదనారవ రవ విపంతుల నాదము విస్ఫుటించే. మూలుగులు, బాధలు, దీనాలాపలు, ఆ వేదనారవములు, అనేది విపంతులు ఉంటే వీణలు, అది ఆర్తనాదం. దాన్ని మనం తోడి రాగం అంటారు కొందరు. దుఃఖరసాన్ని చూపెట్టుబంటి నాదాలు, పెడబొబ్బలు, దుఃఖరావాలు పెచ్చు మీరినాయి. సంగరము శ్మశానమైదనరే. ఆ యుద్ధరంగము విపరీతంగా చనిపోతుంటే గుర్రాలు, ఏనుగలు, రథాలు కూలిపోతుంటాయి. శ్మశాన భూమిగా తయారైంది. కాకులు గద్దలు పాడి ఆడే. ఆ శవాలను పిక్క తినేదానికి కాకులు గద్దలు తిరుగుతూ ఉన్నాయి. భూవరుల హృదంతరంబులన్ అపార విషాదముల అవగింపగా. దండెత్తి వచ్చిన రాజుల గుండెల్లో భయం పుట్టింది, దుఃఖం కలిగింది. ఏమిరా ఇంత సైన్యం నశిస్తుంది, ఇంకా కుదరదు, మన వల్ల ఒక్కసారి దాడి చేయాలి. వీని విజృంభణ ఎక్కువ ఉంది. అంతు తెల్పగ నుంచి విజయమో వీరస్వర్గమో అని ఆ అవనిపతులు రాజులల్లా ద్విగుణిత ఉత్సాహ శక్తి అనేక సైన్యం నశించింది. మరి ఇంకా నాయకులల్లా రెట్టింపైన ఉత్సాహంతో ద్వారబంధాలు ఛేదించి, వీడు ఈ పక్క తూర్పు ద్వారంలో యుద్ధం చేస్తుంటే పశ్చిమ, దక్షిణ, ఉత్తర ద్వారాలల్లా పగలగొట్టి దారి తెరచి విక్రమాన అయోధ్యను ఆక్రమింప. వీడు ఒక ద్వారాన్ని రక్షిస్తాడు, మిగతా ద్వారాలల్లా నెలగూల్చి చెక్కవాగినప్పుడు ఏనుగలతో కొట్టించట్ల అయోధ్యను ఆక్రమించారు. రాజ్యము కోల్పోయిన పురంజయుడు అయితే శత్రువులలో ఆక్రమించాడు. పురంజయుడు ఏం చేస్తున్నాడు? ఆర్తి వనాంతరాల, ఇంకా ఇక్కడ ఉంటే చంపుతారు అని అరణ్యవాసానికి పోయాడు. వనంతరాల సంపూజ్యుడునై నవ్వు వశిష్ఠముని పొంగవు ఆశ్రమ వాటి చేరి. వాళ్లకు పురోహితుడు ఎవరు? వశిష్ఠ మహర్షి. నేరుగా అక్కడికి పోయాడు. ఆశ్రమానికి పోయి పుంగవున ఆశ్రమ వాటి చేరి దుర్భాగ్యమునవు విరించి కృత వంచిత కార్యములు గడింప.
అయ్యా దుర్దశ వచ్చింది, బ్రహ్మదేవుడి రాసి పెట్టాడు, నన్ను మోసగించాడు, విస్తారమైన రాజ్యం పాలిస్తూ చక్రవర్తిగా హాయిగా ఉంటే ఇట్లా చేశాడు, నన్ను వంచాడని అంతగా చెప్పాడు. సామ్రాజ్య రమాభియోగ భరలంపుటుడై శరణంబు వేడగన్. సామ్రాజ్యం అనే లక్ష్మీదేవి యొక్క విరహం ఎడబాటు. ఇప్పుడు మంత్రి పదవి ఊడిపోయిందంటే ఎంతెంత బాధపడుతున్నారో మనం ఆంధ్రదేశంలో చూస్తున్నాం. ఇక్కడనే కాదు, మాజీలల్లా దుఃఖిస్తుంటారు, గెలిచిన వాళ్ళు ఆనందపడుతుంటారు. ఇంకా వీడు రాజ్యరమను పొడగొట్టుకొని ఆ విరహ బాధను దాడలేక స్వామి నువ్వే దిక్కని వేడినాడు. ఇక్కడికి మనకు 21వ అధ్యాయం ముగిసింది. 22వ అధ్యాయం కూడా 2 పద్యాలు కనుక నేను చెప్తా.